తిప్పర్తి మండలం మరిగూడ గ్రామంలో రైతే లేడు. ఒడ్లు మాత్రం పక్క జిల్లాలు పక్క రాష్ట్రానికి వెళ్ళి 1600 రూపాయలకు తీసుకొచ్చి అక్కడ రైతులు ఉంటారు, రైతుల ధాన్యం తీసుకోరు అధికారులు. కానీ పక్క జిల్లాల నుంచి పక్క రాష్ట్రం నుంచి తీసుకొచ్చినటువంటి ధాన్యానికి వడ్ల బస్తాలు ఇచ్చి నింపినటువంటి పరిస్థితి. దాని మీద వెంటనే కంప్లైంట్ చేసి అక్కడ అట్లా సీజ్ చేసి పెట్టిండ్రు. అందుకే దాంట్లో సీజ్ చేయాలా, దాంట్లో ఎవరైతే పాత్రదారులు అయ్యారో వాళ్ళందరినీ జైలు పంపించాలని కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. మరి అదేవిధంగా ఒక లారీకి ఒక ధాన్యం అమ్మితే ఒక ట్రక్ షీట్ ఇవ్వాలి. ఆ ట్రక్ షీట్ ఒకటి ఇవ్వకుండా 2 ట్రక్ షీట్లు ట్రై చేసి ఇలా 2 ట్రక్ షీట్లు వాళ్ళ ఇష్టం ఉన్నట్టు తయారు చేసి మోసం చేస్తున్నటువంటి సంవత్సరం. ఇప్పుడు కలెక్టర్ గారి దృష్టి తీసుకపోతే 2 ట్రక్ షీట్లు ఎట్లుంటాయని ఆయన ముక్కు మీద ఏలేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే వాళ్ళకి ఇష్టమైనటువంటిది ఒక ట్రక్ షీటు, మోసపూరితమైనటువంటి ఒక ట్రక్ షీటు. మరి అదే చెప్పిన కలెక్టర్ గారికి ఇది మోసం జరుగుతూ ఉంది. మొత్తం ట్రక్ షీట్లు ఎన్ని మరి ఇవ్వడం జరిగింది, ఆ ట్రక్ షీట్లలో ఎంత కట్టింగ్ జరిగింది, 2వ ట్రక్ షీట్ ఎందుకు ఇస్తున్నారు అనే దాని మీద కూడా వెంటనే దాని మీద చర్య తీసుకొని మరి ఎవరెవరైతే ఎక్కడెక్కడైతే DCMS కానీ మరి ట్రక్ షీట్లలో మోసం కానీ దండంపల్లిలో జరిగినటువంటి మరి 40 లారీలు 40 ట్రక్ షీట్లు పోతే అందులో 38 లారీలలో మరి 10 బస్తాలు మన 20 బస్తాలు 30 బస్తాలు 10 క్వింటాలు కట్ చేసినారో దాని మీద ఇవన్నిటి మీద చర్యలు తీసుకోవాలని కలెక్టర్ గారి దృష్టి తీసుకుపోయినాం. కాబట్టి రైతు సోదరులారా, నిండుగా నిలువు దోపిడీ చేస్తుంది ఈ కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ నాయకులు. ఈ జిల్లా మంత్రి మిల్లర్ల కాడ తీసుకున్నటువంటి డబ్బులతో మిల్లర్లు, అధికారులు, సెంటర్ ఇన్ఛార్జీలు అందరు కలిసి రైతుల నెత్తిలో శటగోపురం పెడుతున్నటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తున్నా. దీన్ని అరికట్టడానికి కలెక్టర్ గారు పూర్తి బాధ్యతలు తీసుకొని రైతులని కాపాడాల్సినటువంటి బాధ్యత తీసుకోవాలని ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నా. అందుకే నిన్న పెద్ద ఎత్తున మరి ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించిన మాజీ ఎమ్మెల్యేలందరూ కూడా జగదీశ్వర్ రెడ్డి గారు కానీ RS ప్రవీణ్ గారు పెద్ద ఎత్తున రావడం జరిగింది రైతులకు మద్దతుగా. మళ్ళీ అవసరం అనుకుంటే భారీ ఎత్తున KTR గారిని తీసుకొచ్చైనా ఈ ట్రక్ షీట్లలో మోసం, ఈ రైతులలో నిలువు దోపిడీ, ఇవన్నీ కూడా అన్యాయాలకు మరి చమరగీతం పాడడానికి KTR గారిని కూడా తీసుకొచ్చే కార్యక్రమం ఉంటుంది. కాబట్టి మరి కలెక్టర్ గారు కానీ JC గారు కానీ వీటి మీద ఎమ్మడే స్పందించి ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళందరూ కూడా జైలు పంపాలని కూడా మీ ద్వారా తెలియజేస్తాము.